ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఈరోజు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రెవెన్యూ గార్డెన్లో నిర్వహించిన యోగా డే కార్యక్రమంలో స్థానిక ఎంపీ నగేష్తో పాటు స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ అలాగే అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగాసనాలను నిర్వహించి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనడం జరిగింది. అలాగే జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన యోగా డే కార్యక్రమానికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్తో పాటు డిఎస్పీలు, ఎస్ఐలు, సిఐలు 300 మంది పోలీస్ సిబ్బంది యోగా డే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ ప్రపంచానికి యోగాను అందించిన ఘనత భారతదేశానికి దక్కుతుందని పేర్కొన్నారు. మానసిక ప్రశాంతతకు యోగా ఎంతో ఉపయోగపడుతుందని ప్రతి ఒక్కరు కూడా ఈ యోగాను తమ దినచర్యలో ఒక భాగంగా చేసుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పిలుపునిచ్చారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే ప్రొఫెసర్ జయశంకర్ సార్ చూపిన బాటలో తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ప్రజలు ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ సార్ 14వ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్లో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్నతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ వాదులు, విద్యావంతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జోగురామన్న మాట్లాడుతూ తెలంగాణ ఆశయ సాధనకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్ఫూర్తిదాయకంగా నిలిచారని, ఆయన అడుగుజాడలో నడిచి తెలంగాణ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కూడా పాటుపడాలని పిలుపునిచ్చారు. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆంక్షలపై నీళ్లు చల్లే విధంగా ప్రవర్తిస్తుందని, తెలంగాణ ప్రజల గౌరవాన్ని తాకట్టు పెట్టే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బైన్సా పట్టణంలోని బైన్సా కోర్టు ఆవరణలో వైద్య శిబిరంతో పాటు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి ముఖ్య అతిథిగా హాజరై వైద్య శిబిరంతో పాటు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేయగా వైద్యులు పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవడము ప్రతి ఒక్కరు కూడా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బైన్సా కోర్టు న్యాయమూర్తి దేవేంద్రబాబుతో పాటు పలువురు న్యాయవాదులు, పోలీసులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే ఖానాపూర్ నియోజకవర్గానికి ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ను ఖానాపూర్ హెడ్ క్వార్టర్లోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాధన కమిటీ ఈరోజు ఖానాపూర్లో సమావేశమైంది. ఈ సందర్భంగా ఈ అఖిలపక్షం సంబంధించిన నాయకులు మాట్లాడుతూ ఖానాపూర్ హెడ్ క్వార్టర్లోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ను ఏర్పాటు చేయాలని, ఈ ఖానాపూర్ హెడ్ క్వార్టర్లోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ను ఏర్పాటు చేస్తే పరిసర 4 మండలాల విద్యార్థులకు ఎంతో అనువుగా ఉంటుందని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఇంటిగ్రేటెడ్ స్కూల్ను ఉట్నూరు కాకుండా ఖానాపూర్ హెడ్ క్వార్టర్స్లో ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రానికి తరలి వచ్చిన అఖిలపక్ష నాయకులు జిల్లా అడిషనల్ కలెక్టర్ కిషోర్ బాబును కలిసి వినతి పత్రం సమర్పించి ఉట్నూరు హెడ్ క్వార్టర్లోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ను ఏర్పాటు చేయాలని కోరారు.